హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఈ యొక్క లేబర్ కార్డు ఉంటే మీకు చాలండి. ఇది ఒక బెనిఫిటర్ కార్డు అని అనుకోవచ్చు, లేదా ఇన్సూరెన్స్ కార్డు అయితే అనుకోవచ్చు. అసలు ఈ యొక్క లేబర్ కార్డుకి ఎవరెవరు అర్హులు ఉంటారు? మరణించిన వారికి 6 లక్షల రూపాయలు, వివాహానికి 30,000 రూపాయలు, డెలివరీకి 30,000 రూపాయలు. అదేవిధంగా ఇంకా చాలా దీంట్లో అయితే మనకు బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. అసలు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, గతంలో కనుక మీరు కంపెనీలో చేసినట్టయితే వాళ్ళు అప్లికేషన్ చేశారా లేదా అనే స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలనేది విషయం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైనా కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్, లింక్స్, పీడిఎఫ్ ఫైల్స్ అయితే మీరు అక్కడి నుంచి పొందొచ్చు. ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అనేది మీరు క్లిక్ చేసి ఇక్కడికైతే రావచ్చు. మీకు అనేది కూడా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో చూసిన వారు లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలనుకునే వారు ఈ డౌన్లోడ్లో అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు గతంలో కనుక మీరు కంపెనీలో వర్క్ చేసినప్పుడు లేదా పని చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేశారా లేదా అనేది తెలుసుకునే విషయం చూడాలంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉందిగా, సెర్చ్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత కింద 3 ఆప్షన్లు వస్తాయి మీకు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఇలా అనేది మీకు ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అనేది మనకి సమ్ ఆప్షన్స్ రావడం జరుగుతుంది. వర్కర్ యొక్క నేము లేదా ఫాదర్ నేము, మీకు టెంపరరీ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, రేషన్ కార్డ్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి, ఈ విధంగా మీకు లిస్ట్లో ఏది ఉన్నా కానీ మీరైతే క్లిక్ చేసుకోవచ్చు. నేను ఒక వర్కర్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకొని ఇక్కడ నుంచి అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఒక వర్కర్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. అది వర్కర్ నేమ్ అంటే మీ నేమే కావచ్చు కాబట్టి మీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఫుల్ ఇంటి నేమ్తో సహా ఎంటర్ చేయాలి. మీరు ఈ విధంగా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ వర్కర్ డీటెయిల్స్ ఉంటుంది చూడండి. ఈ డేటా మీద మీరైతే టైప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అనేది పైన ఆప్షన్ రావడం జరుగుతుంది. ఓకే అని క్లిక్ చేసుకోవాలి. సేమ్ మీ మొబైల్లో కూడా ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. ఏం టెన్షన్ పడకండి. మళ్ళీ ఒక ఓటీపీ అనేది కూడా మీ యొక్క అక్కడ ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్కి అనేది కూడా ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. మాకు మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి ఓకే బటన్ పై ట్యాప్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ అని వచ్చింది చూడండి. ఇక్కడ మళ్ళీ తర్వాత ఓకే అని క్లిక్ చేసుకోవాలి. ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన డేటా అనేది కూడా తీసుకొని ఇక్కడ అయితే రిజిస్ట్రేషన్ ఐడీలు ఈ రమావత్ రాంబాబు పేరు మీద అయితే ఈ విధంగా నేమ్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నది, వాళ్ళు హెల్పరు, కూలీ అనేది కూడా వాళ్ళ ఏ కేటగిరీలో పనిచేశారు అనే దానికి సంబంధించిన ఊరు పేరు, డీటెయిల్స్, రేషన్ కార్డ్ నెంబర్ యొక్క అన్ని రికార్డ్స్ అయితే మీకు ఇక్కడ నుంచి అయితే రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు. మీరు ఈ విధంగా అనేది కూడా మీ యొక్క లేబర్ కార్డు డీటెయిల్స్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏ విధంగా చేయాలనేది మళ్ళీ మీరు ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది చూడండి. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ అయితే చేసుకోవాలి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అనేది కూడా ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనకైతే డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ లేబర్ కార్డు కోసం ఈ యొక్క డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. చూసుకోవచ్చు. డాక్యుమెంట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ ఫారం అనేసి కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి చేయాలి. నెక్స్ట్ రేషన్ కార్డు జిరాక్స్ కూడా దీనికైతే ఒకటి జిరాక్స్ అయితే పెట్టాలి. ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి. నెక్స్ట్ మీ యొక్క నేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మీ యొక్క రన్నింగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. మీ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు అనేది ఉందిగా మీ యొక్క కేటగిరీ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వయసు వచ్చేసి నెక్స్ట్ పుట్టిన తేదీ, మీరు ఒక ఏ దరఖాస్తు ఆధారంగా ఈ వయసు, ఈ డేట్ ఆఫ్ బర్త్ రాస్తున్నారో దాని యొక్క జిరాక్స్ కూడా దీనికైతే జతపరచాలి. మీ యొక్క తండ్రి పేరు లేదా భర్త పేరు, అంటే భర్త అప్లై చేస్తే భార్య పేరు, భార్య అప్లై చేస్తే భర్త పేరు అనేది కూడా ఇక్కడ నుంచి అనేది మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ మీ కుటుంబ వివరాలు, మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నేము, వాళ్ళు మీకు ఏమవుతారు, నెక్స్ట్ వాళ్ళ వయసు ఎంత ఉంది అనేది కూడా మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత నామినీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. చూసుకోవచ్చు. మీరు భర్త ఉంటే భర్త పేరు, భార్య ఉంటే భార్య పేరు, లేదా తండ్రి పేరు, పిల్లల పేర్లు, ఆ విధంగా మీకు ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క నేమ్స్ అనేది కూడా ఇక్కడైతే రాసుకోవచ్చు. వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క చిరునామా, నెక్స్ట్ అసలు ఉంటుంది ఎక్కడ, మీ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ అనేది కూడా 2 విధాలుగా అయితే మీరు ఇక్కడ రాసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రస్తుతానికి ఏ పని చేస్తున్నారు అనే దాని గురించి కూడా ఇక్కడైతే రాసుకోవాలి. తాపీ మేస్త్రి, ఎలక్ట్రీషియనా, మీకు ఏ కూలి పని చేస్తున్నారో దానికి సంబంధించింది కూడా ఉంటుందిగా, అదనేది కూడా ఇక్కడ చిరునామాతో సహా
మీరు ఎక్కడైనా చేస్తున్న దాని కంపెనీ నేమ్ కూడా ఇక్కడైతే మీరైతే రాసుకోవచ్చు. నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పెట్టాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాసి పేరు, బ్రాంచ్, మీ యొక్క బ్రాంచ్ ఎక్కడ ఉన్నది అనేసి కూడా ఇక్కడైతే నేమ్స్ అయితే రాయాలి. మీరు కనుక గతంలో కనుక ఏమన్నా ఇందిరా బీమా కోసం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం ఏమైనా అప్లై చేసినట్టుంటే ఇక్కడ అవును కాదు అనే దాని గురించి టిక్ మార్క్ అయితే మీరైతే పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికైతే చూసుకోవచ్చు మీరు రేషన్ కార్డు, 2 పాస్ ఫోటోలు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు అనేది కూడా జతపరచవలసి వస్తుంది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. దీనికి ఒక 50 రూపాయలు నమోదు రసీదు ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరానికి 12 రూపాయల చొప్పున అయితే కట్టుకోవడం జరుగుతుంది. అలాగే 5 సంవత్సరాలకి 60 రూపాయల చొప్పున అయితే మనం అయితే అధికారికి అనేది అగ్రికల్చర్ ఆఫీస్లో అనేది మీరైతే సబ్మిట్ చేసుకోవాలి. లేదా మీ సేవలు అనేది కూడా ఈ యొక్క ఫామ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు అనేది ఈ విధంగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఇక్కడ మ్యారేజ్కి వచ్చేసి 30,000 రూపాయలు అనేది ఆర్థిక సాయం అయితే చేస్తారు. 2 పిల్లలు ఉన్న వారికి కూడా ఇది అనేది కూడా వర్తిస్తుంది అనేసి కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ అనేది మ్యారేజ్ బెనిఫిట్ కూడా ఒక 30,000 రూపాయలు ఇస్తారు. ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే మాత్రం 6 లక్షల రూపాయలు అనేది ఇస్తారు. డిసేబిలిటీ అంటే మీకు కాలు చేతులు ఇరిగిపోతే దాంట్లో 4 లక్షల రూపాయలు అనేది కూడా దానికి సంబంధించినది అనేది కూడా ఇక్కడైతే ఇన్సూరెన్స్ అయితే లభించడం అయితే జరుగుతుంది. టోటల్గా డిసేబిలిటీ అంటే ఒక కాలు కానీ చేయి కానీ పోతే దానికి ఎంత కాస్ట్ అవుతుందో హాస్పిటల్ బిల్లు వరకు అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. న్యాచురల్ డెల్త్ అంటే మన ఇంటి దగ్గర అకస్మాత్తుగా చనిపోయిన వారికి 1 లక్ష రూపాయలు అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. హాస్పిటల్ బిల్లు వచ్చేసి రోజుకి వచ్చేసి 4,500 చొప్పున ఒక నెల రోజులు అయితే మనకి ఇస్తారు. ఆ విధంగా కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. దీంట్లో చాలా మనకు బెనిఫిట్స్ అనేది కూడా ఉంటుంది. ఒక్కొక్కటి అయితే మీరు చూసుకొని మీరు ఎలిజిబిలిటీ అనుకుంటే మీరైతే ఖచ్చితంగా అయితే అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. అసలు చాలా మంది అడుగుతున్నది ఏంటంటే దీంట్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఎవరెవరు అర్హులు ఉంటారు. దీంట్లో చూసుకోవచ్చు. మీకు ఈ లిస్ట్ అనేది కూడా మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తాను. లేదా నేను ఏ విధంగా చూపించిన విధంగా అయితే మీరు ఎంటర్ చేసి 59 మన పనుల వాళ్ళైతే ఇళ్ళ నుంచి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీంట్లో ప్లంబర్ వస్తుంది, ఆటో డ్రైవర్ వస్తుంది, నెక్స్ట్ రోడ్డు పని చేసే వాళ్ళు, హెల్పర్స్, కూలీలు ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు కేటగిరీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు వెళ్ళేసి దగ్గరలో ఉన్న మీ సేవ లేదా మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. మన బెనిఫిట్ ఏ విధంగా వస్తుంది, ఏమేమి లాభాలు ఉంటాయి దీని మీద అనేది కూడా మీరు ఇక్కడ నుంచి అనేది చూసుకోవచ్చు. ఎవరికి ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనేది కూడా మీరైతే ఇక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.